ఉద్యానవన పంటల సాగుపై రైతులు పూర్తి అవగాహన పెంచుకొని అధిక దిగుబడులు, ఆర్థిక లాభాలు సాధించాలి అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లి, మదనపల్లి గ్రామాల్లో ఉద్యానవన శాఖ అధికారులు బ్యాంకర్లతో కలిసి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి అని, పూలు, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం, మార్కెటింగ్ సదుపాయాలు, శిక్షణ, నాణ్యమైన వంగడాల అందజేతకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. Number of farmers divided, total subsidy amount divided by farmers. ఇప్పుడు రేట్లు ఎంత తేడా ఉంది ప్యాడీకి వీటికి? అంటే ప్యాడీ అనేది వర్షాధారం పంట, నీళ్ళు బాగుండాలి, కాలువల ద్వారా పండిస్తారు. మాకు కాలువలు లేవు, ఓన్లీ మిల్లార్ బోర్. పక్కన వాళ్ళు ప్యాడీ బ్రహ్మాండంగా వేస్తే మీ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది కదా, అప్పుడే ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఈ ఏరియానే ప్యాడీ లేదు సార్, లేదు. దారూర్ ఏరియాలో కొద్దిగా ఉంటుంది, మాకు ఉండదు. సో ఇది సూటేబుల్. ఇదే మాకు నెక్స్ట్ కూడా అది పెట్టించుకుంటున్నారు. ఇది ఎప్పుడు అయితే ఇది ఇప్పుడు 8 months స్టార్ట్ అవబోతుంది. ఇది 9 months అంటే ఫిబ్రవరిలో మాకు వస్తుంది సార్ హార్వెస్ట్. ఎక్కువ ఉంటుందా? కానీ మీరు 3-4 times క్లీన్ చేశారు ఇంట్లో కూడా ఉంటుంది, కానీ ప్యాడీ ½ ఎకరా లోపలంతా రైతు బజార్ అనుకుంటారు. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు సాగు చేసేవాళ్ళు, 10 ఎకరాలు చేసేవాళ్ళంతా బోయినపల్లి మార్కెట్ ఎక్కువ వెళ్తారు. మీ సార్ ఎప్పుడు అంటూ ఉంటారు, మాకు ల్యాండ్ ఇవ్వండి హైవే కాడ, మేము మార్కెట్ కట్టుకుంటాం. మా మార్కెట్ కట్టుకుంటే హైదరాబాద్ మనుషులు ఇక్కడ వచ్చి కొంటారా? ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇస్తే సార్ వికారాబాద్ అంటూ ఉంటారు, మాకు ల్యాండ్ ఇవ్వండి. కొన్ని మార్కెట్ అయినా సార్ ఇక్కడ రిలయన్స్ మార్ట్ అని అవి కొత్త. అయితే ఇప్పుడు మామూలుగా ఇక్కడ 4 సెంటర్ ఉన్నాయి సార్. బిగ్ బాస్కెట్ ఉంది, వారు వచ్చి తీసుకుని వస్తారు. లేదు సార్, సెంటర్లు ఓపెన్ చేసారు మెయిన్ రోడ్ మీద. శంకర్పల్లి చౌరస్తాకు స్విగ్గీ ఉంది, రిలయన్స్ ఉంది, జొమాటో ఉంది. నేను ఈ మధ్యలోనే ఒక బిగ్ బాస్కెట్ కూడా ఓపెన్ చేసి ఇచ్చిన మా మెయిన్ రోడ్ మీద 4 అయినాయి. ఒక ముందనపల్లి ఇంకో చిన్న రైతులు, అంటే దగ్గర వాళ్ళు రోజు 20 లారీలు ఉంటారు. 20 లారీలు అంటే 100 టన్నులు వెళ్తాయి వికారాబాద్ నుంచి. అకౌంట్లో ఇస్తారు డైరెక్ట్ అమౌంట్, అన్ని అకౌంట్ పే చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ క్వాంటిటీ ఆర్డర్ పెట్టినంత, ఒక రైతు ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్ బట్టి వాళ్ళు సేకరిస్తారు. ఒకవేళ మామూలుగా చిన్న రైతులు ఉంటే డైరెక్ట్ అంతకంటే ఎక్కువ అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి ఇయ్యరు. సేమ్ మార్కెట్లో ఎంత రేట్ అవుతుందో అది ఆన్లైన్లో వస్తుంది కదా, దాని రేట్ ప్రకారమే వీళ్ళు రేట్ ఇస్తారు రైతు. ఇష్యూ లేదు దాంట్లో, ఇష్యూ ఏం లేదు. కానీ గ్రేడింగ్ చేస్తారు ఇక్కడ. గ్రేడింగ్ చేస్తారు. 500 లేడీస్ ఉంటారు. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు టోటల్? మీ గ్రూప్ లో బయట ఉన్న వాళ్ళు ఎంతమంది లేడీస్ ఉన్నారు? బయట ఇంకా ఇప్పుడు చేసినాం సార్, ఇంకా 3 సంఘాలు, బయట ఇంకా 50 మంది ఉన్నారు సార్. ఎందుకు వస్తలేదు మన దగ్గర? అంటే వాళ్ళు కొంచెం కట్టలేని పరిస్థితుల్లో ఉండి సెటిల్మెంట్ చేసుకున్నారు సార్. ఒకసారి ఒక 7-8 సంవత్సరాలు డిఫాల్ట్ అయిన ఉండే, కట్టలేని పరిస్థితుల నుండి సెటిల్మెంట్ చేసుకున్నారు కెనరా బ్యాంక్ లోనే. మళ్ళా సార్ లేకపోతే మళ్ళీ వేరే బ్యాంక్ అకౌంట్ తీసినాం. కెనరా బ్యాంక్ లో అధికంగా అయింది సార్. ఇప్పుడు ఎక్కువ వండిస్తున్నారు, ప్రొడక్షన్ ఎక్కువైంది, సేల్ తక్కువైంది. అశోక్ సీడ్ ప్రాబ్లం ఇది ఎందుకు ఇది అమ్ముతలేదు సార్ మార్కెట్ లో అసలు. పంట ఎక్కువైంది, ఎక్కువ దిగుబడి ₹16 అంటే ఘోరం సార్. 15 ఇక్కడ ఒక కూలీకి 400-500 ఇవ్వాలి సార్. మగ పిల్లగాడైతే 600 ఇవ్వాలి. దీన్ని తీస్తే దీన్ని అమ్మిన పైసలు కూడా వాళ్ళ కూలీకి సరిపోతలేదు. కవరింగ్ అయినాక అది పంటకి ఏం పంట అయితే లేదు సార్. ఎల్లో ట్రాప్స్ బాగానే ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ అయితే ఊర్లోకి ఇట్లా వస్తుంది మొత్తం వర్షం పడ్డట్టు ఈ దోమ. తెల్లదోమ గాలి వస్తుంది. కంట్రోల్ కాదు సార్, ఎంత మంది కొట్టినా ఊర్లోకి వచ్చి సార్ దోమ ఇది. ఎంత ఉంది అది 1.25 lakhs మనం సబ్సిడీ ఇస్తున్నాం సార్. దానికి టోటల్ కాస్ట్ ఎంత? టోటల్ కాస్ట్ 2.5. సో 50% మీరు సబ్సిడీ ఇస్తున్నారు, 50% లోన్ రావచ్చు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెట్టి ఉంటే ఆ డ్రైయర్ తోటి ఏమవుతుంది? ఇది తీసుకొని డ్రై చేస్తారు సార్.
సో డ్రై చేసిన తర్వాత పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి జింజర్ పౌడర్ అని చెప్తారు. దట్ ఈస్ హ్యావింగ్ వెరీ మచ్ హై రెవెన్యూ మార్కెట్ ఉంది దానికి. మార్కెట్ అంటే అవుట్ ఆఫ్ కటింగ్ వస్తుంది. వాళ్ళు ఎట్లా పంపగలుగుతారు మళ్ళీ అది పౌడర్ చేసి కూడా? అది మిడిల్ మ్యాన్ ఉంటారు సార్, వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి అది కాదు సార్, పండిస్తున్నాం కానీ అమ్ముకోలేకపోతాం సార్. మనం ఒక పని చేద్దాం, వాళ్ళకు పిలిపించి బయర్స్ అండ్ సెల్లర్స్ చేసేస్తాం. అట్లానే ఓకేనా? బయర్ సెల్లర్స్ మీటింగ్ చేయాలి సార్. మీటింగ్ మన స్పైసెస్ బోర్డ్ వాళ్ళకు కూడా పిలుస్తాను. ఓకేనా? ఇట్లానే అయిపోతుంది. ఒకటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండవది ఏంటిదంటే ఇవి డ్రైయర్స్ మీరు అప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఆ డ్రైయర్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇప్పుడు 50% సబ్సిడీలో. ఎవరైనా దాని ముందుకు వస్తారు తీసుకుంటారంటే రావచ్చు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నేర్పుతాం, ఏం లేదు. మన ఫ్రిడ్జ్ లో సామాన్ తీసుకొని ఎట్లా పెట్టేస్తాం కదా, సేమ్ అట్లానే తీసుకొని అది బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. కోల్డ్ స్టోరేజ్ కాదు, డిహైడ్రేటెడ్. మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా? ఉంది సార్. అల్లం కొన్న వాళ్ళకి, అల్లం కొన్న వాళ్ళది లేదు, మన ఎక్స్పోర్టర్స్ది లేదు సార్. ఎక్స్పోర్టర్ నంబర్ ఇచ్చింది సార్, స్పైసెస్ బోర్డ్ వాళ్ళది ఉన్నది, వాళ్ళ ద్వారానే అందరు కాంటాక్ట్ చేసి మీటింగ్ ఇక్కడ పెట్టాం సార్. సార్ నంబర్ ఇచ్చి మాకు రాసుకున్నాం, బుక్లో ఉంది. సంగారెడ్డిలో మీటింగ్ వెమ్న మేడం సంగారెడ్డి మీటింగ్ అనుకుంటున్నాం చెప్పేసారు అక్కడ. ఏం చెప్పండి, వాట్ ఈస్ సంగారెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నారు, ఏం స్వప్న మేడం జమునా మేడం మీటింగ్ లో అటెండ్ అయ్యారు సార్. ఇలా డ్రైవ్స్ గురించి అడిగారు. డిస్ట్రిక్ట్ మీటింగ్ ఉంది సార్. అక్కడ ఫార్మర్స్ ఎక్కువ ఏరియా కల్టివేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు? వాళ్ళు బయట దేశం పంపుతున్నారు. 2 కోట్లు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎక్స్పోర్ట్ గురించి ఆలోచిస్తున్నారు. మనం నేను ఎప్పుడు అంటాను డ్రీమ్ చూడండి, మాట్లాడి మేము కూడా రాసుకుంటాము, మాట్లాడుకుంటాము, అర్థం చేసుకుంటాము. ఇంకా వేరే క్రాప్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా ఒక పసుపు పొలంకి పోయి చూసి వచ్చాము. మోహన్ రెడ్డి గారి పొలంలో చూసి వచ్చాము. సో వాళ్ళు కూడా అంటున్నారు అంటే మెల్లమెల్లగా పసుపు రైతులు తగ్గిపోతున్నారు. ఇంకా పత్తి కానీ ఇది వరి కానీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంకొకటి బోర్ వేసి మనము వరి చేస్తున్నాము. ఒక్కసారి బోర్ వేస్తే 2 years 3 years ఉంటుంది వరి చేస్తూ ఉంటే. 3 years తర్వాత మళ్ళీ బోర్ ఇప్పుడు 600కి చేసి ఉంటే 800కి పోవాల్సి ఉంటుంది. సో అది ఇంకా దాటకుండా మనము ఎట్లా ఈ హార్టికల్చర్ ఉన్న ఫార్మర్స్కి ఏం సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేయవచ్చు ఫస్ట్ వినడానికి గవర్నమెంట్ దృష్టి తీసుకుని పోయి పెద్ద అధికారులతోటి మంత్రులతోటి మాట్లాడి గౌరవనీయ స్పీకర్ గారితో మాట్లాడి డిస్కస్ చేసి ఏమేమి చేయగలము అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం జరిగింది. అది కూడా ఈ ఊళ్ళో ఎక్కువ మంది ఇలాగ పంటలు చేస్తారు కాబట్టి రావాలని సెలెక్ట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. సో మీరు ఒకసారి మాట్లాడితే ఐ థింక్ ఇంతకుముందు కూడా వచ్చాను నేను, రెవెన్యూ సదస్సు అప్పుడు వచ్చాను. సో దాంతోపాటు ఇది కూడా మీరు అందరూ ఒకసారి మనకి అర్థం వచ్చినట్టుగా మాట్లాడితే రాజకీయం లేకుండా ప్రాబ్లం